ఆల్గారిథం ఆటలో పావులుగా గిగ్ వర్కర్లు, సెలవు లేదు, ఉద్యోగ భద్రత లేదు. గిగ్ వర్కర్లకు లోన్లు బంద్. తీన్ ఫైల్ పేరుతో తిరస్కారం, శ్రమకు దక్కని ఫలితం. ఇది పార్ట్ టైం ఉపాధి అంటున్న అగ్రిగేటర్లు, ఫుల్ టైమ్గా మార్చుకున్న గిగ్ వర్కర్లు, అసంఘటిత కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఎకనామిక్ సర్వే. ఈ ఒక్కసారి చూద్దామా. 40 మంది నెలవారీ ఆదాయం కేవలం 15,000 లోపే. 40% మంది. నిజంగా ప్రజలారా చెప్పుకుంటే నేను ఏమంటున్నా, నిజంగా ప్రజలారా ఒక చిన్న ఒక్క నిమిషం, ఒక చిన్న విషయం ఏంటంటే, పేదోడు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ఈజీగా నేను ఒక చిన్న మాట, ఇప్పుడు హైదరాబాద్లో ఏదో ఒక జాబ్ చేస్తాడే, హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం 20,000 రూపాయలు వానికి నెలకు వస్తాయి అనుకుందాం. 20,000 రూపాయలు నెలకు వస్తాయి. 20,000 రూపాయలు వస్తే 20,000 రూపాయలు వస్తే రూమ్ రెంటు 5-6 వేలు. రూమ్ రెంటు ఒక 5,000 వేసుకో. ఓకే, నిత్యావసర ఖర్చులు, సరుకులు ఇవన్నీ కలిపి ఒక 5,000 వేసుకో. తర్వాత నెక్స్ట్ పిల్లల ఫీజులు ఇవి అవి అన్నీ కలిపితే వాళ్ళకు ఈజీగా ఒక 2-3 వేలు, అంటే 2 పిల్లలు అనుకో 6,000 రూపాయలు వీక్తాయి. ఇక సండే మన దాంట్లో ఎట్లా తెలంగాణ రాష్ట్రమే కాబట్టి సండేలు 4 వస్తాయి. ఈ సండేల 4లకు ఈజీగా 300 రూపాయలు లెక్కేసినా కానీ చికెన్ రేటు బరాబరి వేస్తారు కాబట్టి ఇక నెలకు 1,200 అవి పోతాయి. 1,200 పోతాయి. సరే, 1,200 పోతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంకేముంటుంది, దావకానకో లేకపోతే నొప్పి వస్తేనే ఏదో ఒకటి ఇంటికి పోతే అటు ఇటు 2,000 వేసుకో. ఈ 6,000, ఈ 5,000, ఈ 5,000, ఈ 1,200 ఎన్నైనాయి? 10, 16, 18, 19,200 ఇన్నే వీకే. వాడు 1,00,000 ఎప్పుడు సంపాదించాలి ఎప్పుడుగా? ఈ మొత్తము 19,200 రూపాయలు వీనికి ఖర్చు అయినప్పుడు 20,000 ఎన్ని మిగులుతున్నాయి వాడికి? బండే కొనాలన్నా ఓ లేకపోతే కరెంటు బిల్, ఇంకా కరెంటు బిల్ లేదా అందులో కొంతమందికి వస్తలేకపోతుండొచ్చు. దండ కట్టాలన్నా ఏమైనా గుద్దిన చాలన్లు మళ్ళా అందులోకి దొంగడు ఎత్తుకపోయినట్టు ఈ చాలన్లోటి ఇంకా మళ్ళీ డైరెక్ట్ కడి చేస్తారట. కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద ఆయన బెంజ్ కారు మీద ఉన్నాయట. ఆ కారు ఆయన పేరు మీద లేదు కానీ ఇట్లా దొంగలు మస్తు గుర్రు. ఆయన కార్లు ఆయన పేర్ల మీద ఉండయి, ఆయన ఆస్తులు ఆయన పేరు మీద ఉండయి, అంతా బినామీలే మెయింటెనెన్స్ చేస్తారు. మళ్ళీ ఏమనంటే నా కిరాయికి ఇంటుకుంటున్నా, నా దగ్గర ఏం లేదు, ప్రజలే 4 రూపాయలు దానం చేస్తే ఏదో ప్రజలకు సేవ చేసుకోవాలని రాజకీయంలోకి వచ్చిన, లేకపోతే అడక తినటువంటి ఈ బట్టబాది మాటలని చెప్తారు దొంగరా కొడుకులంతా. ఈ 19,200 రూపాయలు సామాన్యుని ఖర్చు అయినప్పుడు 20,000 సంపాదిస్తే ఏమొస్తే ఆయనకు లొడపీస్ మిగులుతున్నది. 1,00,000 సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ఆ పట్టణవాడు మీకే తప్పియాల్సి వస్తుంది. ఆడ ఇడ ఇంకా జ్వరం పెద్దది వచ్చింది అనుకో. ఈ రకంగా తయారవుతుంది. ఇందులో భాగంగానే ఈ వర్కర్లకు సంబంధించి 15,000 అంటే 40% ఈ సమాజంలో బతుకుతున్నటువంటి 40% పేద ప్రజలకు నిజంగా 15,000 రూపాయల లోపేనట. సొంత ఇంట్లో ఉండయి. ఎక్కడి నుండో రేవంత్ రెడ్డి నీకు సీము నెత్తురుగిట్లుంటే ఈ ఆడోళ్ళకు పెట్టినావు కదా, ఏదైతే మహిళా మహాలక్ష్మి పథకం కింద ఈ ఫ్రీ బస్సు జర మొగోళ్ళకు కూడా పెట్టే, దండం పెడుతున్నాను. నీ అమ్మ గోసపాడవాడ అట్లా కూడా ఖర్చు అవుతుందే మా మొగోళ్ళకు. రోజు బస్ ఎక్కి పోవాలంటే తక్కువ పైసలు అవుతావు. నీ ఇష్టానుసారంగా ఛార్జీలు వేస్తావు. ఫ్రీ బస్ బెటర్ అదే, ఇక పనుల పని అన్నీ అయిపోయినాయి. ఇదోటి మొగోళ్ళే కదా ఎక్కువ తిరిగేది, అటు ఇటు పోయి వచ్చేది, జాబ్కో ఆఫీస్కో ఎటో పోయేది. ఈ రకంగా జర ప్రజలను ఆదుకో. ఓట్లేసేటోళ్ళు మొగోళ్ళు కూడా ఉంటారు, మర్చిపోకు. అమ్మ ఎట్లా పెట్టి పెద్ద గోసనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968.
8688926084.